హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతోనామాట. ఇవాళ వీడియోలో పుదీనా పులావ్ని ఇలా సింపుల్గా ప్యాన్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ముందుగా అరకట్ట పుదీనాను తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. అలాగే 7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకుంటున్నాను. పట్టా, లవంగా, దాల్చిన చెక్క, అలాగే పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసుకొని అన్నీ బాగా మసాలాలన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక క్యారెట్ ఒక ఆలుని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ బాస్మతి బియ్యంని అప్పటికప్పుడే కడిగి ఇలా వేసుకుంటున్నాను. ఎక్కువసేపు నానబెడితే బియ్యం అనేది పలుకులుగా అయిపోతుంది కదండి. అందువల్ల నేను నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల్లో హై ఫ్లేమ్, అలాగే 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే పుదీనా పులావ్ రెడీ అండి. సింపుల్గా 5 నిమిషాల్లో ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పుదీనా రైస్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు కొత్త వీడియోస్ వస్తాయి.